విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు 1,00,000 మందికి ఆహారాన్ని పంపిణీ చేసింది. హరే కృష్ణ మూవ్మెంట్ సహకారంతో విజయవాడ నగరంలోని వరద బాధితులకు అండగా మెగా సంస్థ నిలిచింది. ఈ సహాయక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది. బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రికి భోజనం, మంచినీళ్ల బాటిళ్లు అందిస్తోంది మేల్ సంస్థ. అక్షయ పాత్ర MEIL వంటశాలలో ఆహారం తయారు చేస్తున్నారు. సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తామని, బాధితులను ఆదుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మెగా సంస్థ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి ప్రకటించారు. వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలిచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పాయింట్ ఏర్పాటు చేశారు. సాయం చేసే దాతలు AIS మనచీర్ను సంప్రదించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన నెంబర్ కూడా ప్రకటించింది. దాతలు 7906796105కు సంప్రదించొచ్చని తెలిపింది. ఇక వ్యక్తిగత ధన సాయం చేయదలిచిన దాతలు ఆన్లైన్ ద్వారా చెల్లించొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది. కష్టాల్లో ఉన్న వారికి చేయూతను అందించడంలో సినీతారులు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఒక్కొక్కరిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా నటుడు ప్రభాస్ 2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో కోటి ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అల్లు అర్జున్ సైతం విరాళం ప్రకటించారు. 2 రాష్ట్రాలకు కలిపి కోటి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని తాను భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.